వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ లోగుట్టు పెరుమాళ్ల కెరుక. పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాడు. అతను ఊరూరా తిరిగి దేవుడి మహిమల గురించి కథలు చెబుతూ ఉండడం, ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండడం పనిగా పెట్టుకున్నాడు. అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేటందుకు తగినట్లుగా పెరుమాళ్ళు గడ్డం పెంచి కావిగుడ్డలు కట్టుకునేవాడు. రుద్రాక్షమాలలు అవి వేసుకునేవాడు. అతను ఊరూరా తిరిగి ఉపన్యాసం ఇచ్చేవాడు. అన్నలారా, అక్కలారా, తల్లులారా, తండ్రులారా, ఎల్లప్పుడూ సత్యమే పలకండి, పుణ్యకార్యాలు చేసి తరించండి, నీ సొమ్ము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి, కర్మ అనగా పని చేయడం మనవంతు, ఫలం పెరుమాళ్లకే వదిలేయండి, దాన ధర్మాలు విరివిరిగా చేయండి, ఇదే మానవులకి ముక్తి మార్గం అని ఈ విధంగా పెరుమాళ్ల స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉంటే విన్న వాళ్ళకి ఒళ్ళు జల్దరించేది. ఇక ఈ లోకం ఎందుకు, ఈ సంసారం ఎందుకు అని వాళ్లకు వైరాగ్యం కలిగేది. అందుచేత అనేక మంది వెంటనే ఆయనకి శిష్యులైపోయేవారు. శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తర్వాత అతను పూజలకు, అభిషేకాలకు, ఆరాధనలకు డబ్బు తెమ్మనేవాడు. ఇలా వసూలైన ధనంతో పిట్టకైనా తెలియకుండా ఒక బరువైన బంగారపు విగ్రహం చేయించి దాచుకున్నాడు. పెరుమాళ్ళు వేసే వేషం చూసి శిష్యులంతా స్వామివారు నిజంగా మహానుభావుడు, ఈ ప్రపంచంలో ఆయనకి ఏం కావాలే, ఇటువంటి సద్గురువు దొరకడం మన పూర్వపుణ్య విశేషం అని వాళ్లల్లో వాళ్ళు ఆనందించేవారు. త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాకిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎంతోమంది ధనవంతులు ఆయన శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు. అందరూ మా ఇంటికి రండంటే మా ఇంటికి రండని పోటీ పడి గురువు గారిని భిక్షకు పిలిచేవారు. ఎవరి మటుకి వాళ్ళకే ముందుగా మోక్ష మార్గం తెలుసుకోవాలని కోరిక. ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుణ్ణి కాదనడానికి స్వామివారికి మనసొప్పేది కాదు. అయితే అందరిళ్ళకి వెళ్ళి శిష్యులందరినీ సంతోషపెట్టడానికి ఆయనకి కాలం చాలేది కాదు. అయినా పెరుమాళ్ల స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు. ఎంతోమంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు ఆరగించేవారు. వాళ్ళను సంతోషపెట్టి ముక్తి మార్గం చూపించారు. చివరికి ఒకనాడు స్వామికి భిక్ష చేయడం ఒక పేద శిష్యుని వంతు అయింది. స్వామివారు వస్తానటమే చాలు, గిన్నె మొంత తాకట్టు పెట్టైనా సరే భిక్ష చెయ్యాల్సిందే కానీ నా వల్ల కాదు అనడం సిగ్గుచేటు, పైగా పాపం చుట్టుకుంటుంది అని శిష్యుడు తన భార్య నిశ్చయించుకున్నారు. అనుకున్నట్లుగానే భిక్ష జరిగింది. శిష్య, అనేక చోట్ల భిక్ష జరిగింది కానీ నీ మోస్తరుగా ఎవళ్ళు చేయలేకపోయారు. కానీ నువ్వు పేదవాడవని విన్నానే, ఇంత చక్కగా ఎలా చేశావు అన్నారు స్వామి. దానికి బదులుగా స్వామి అంతా పెరుమాళ్ల కెరుక అని మాత్రం శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు. సరి, మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కిందని స్వామి మనసులో సంతోషించాడు. శిష్య, నీ గురుభక్తికి మా ఆత్మ చాలా ఆనందించింది. మరో 4 రోజులు ఇక్కడే ఉండి నిన్ను తరింపజేసి మరీ వెళతాను అని స్వామి సెలవిచ్చారు. ఈ పేదవాడి మీద ఏమిటి, స్వామికి ఇంత అభిమానం కుదరడం ఏమిటి, ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అని ధనవంతులైన తక్కిన శిష్యులందరూ ఆశ్చర్యపోయారు. అయితే స్వామి ఇచ్చిన ఆజ్ఞకు ఈ పేద శిష్యుడికి మాత్రం గుండెలో రాయపడింది. మొదటి రోజు భిక్షకే మొంత మూకుడు తాకిట్ట పెట్టవలసి వచ్చిందే, ఇంకో 4 రోజులు ఉంటానంటున్నారు స్వామి, ఏం చెయ్యాలి అనుకున్నాడు. పేద శిష్యుడి ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసావహించాడు. ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధనలన్నీ ఈ శిష్యునికి బాగా జ్ఞాపకం ఉన్నాయి. నీది నాది అనే భేదబుద్ధి పనికిరాదు, కర్మ అనగా పని చేయడం మనవంతు, ఫలం పెరుమాళ్లకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనసులో గుర్తుంచుకున్నాడు. పేద శిష్యుడి ఇంట్లో పెరుమాళ్ల స్వామికి 4 రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది. స్వామి శిష్యుని భక్తికి మెచ్చుకుని ఎక్కువగా దీవించాడు. అయితే స్వామికి ఏదో సందేహం కలిగినట్లు కనపడేవాడు. ప్రతిరోజు శిష్యుని దగ్గరికి పిలిచి, శిష్య, నువ్వు పేదవాడివని విన్నానే, ఇంత వైభవంగా ఎలా భిక్ష చేయగలుగుతున్నావు అని ఆశ్చర్యంతో అడిగేవాడు. అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా పెరుమాళ్ల కెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు. 5 రోజులు అయిన తర్వాత స్వామివారు మరొక గ్రామానికి మకం మారుద్దామని ఏర్పాటు చేసుకున్నారు. వెళ్లే ముందు పేదవాడైన ప్రియ శిష్యుని బాగా దీవించి ముక్తి మార్గానికి కావలసిన మర్మాలన్నీ చెప్పారు. శిష్యుడు మళ్ళీ ఒక్కసారి స్వామి అంతా పెరుమాళ్ల కెరుక అని చెప్పి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు. స్వామివారు కొత్త మకం చేరుకునే లోపు రహస్యంగా ఒకసారి విగ్రహం తీసి చూసుకున్నాడు. చూసేసరికి ఏమున్నది, అరవీసే బంగారపు విగ్రహం 5 తులాల బరువైనా లేదు. లోపలంతా గొల్లపోయి ఉంది. పెరుమాళ్ళు పేద శిష్యుని మనసులో తలుచుకుని, శిష్య, లక్షలాది జనాలకి వేదాంతం బోధించాను, కానీ నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను. ఈనాటికి నువ్వు బయలుదేరి నా కళ్లకు పట్టిన మాయపొర తుడిచివేశావని అంటూ కుప్పగా కూలబడిపోయాడు. ఇది లోగుట్టు పెరుమాళ్ల కెరుక. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.